చైతన్య, నరేష్ గారు ఉన్నారు ఇక్కడ, అల్లరి నరేష్ గారు. ఇఫ్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సమ్ వర్డ్స్. నరేష్ గారు, చైతన్య హీస్ ద వన్ సార్ హూ గేవ్ అన్ ఐడియా దట్ ఇలాంటి స్పేసెస్ ఇది పెట్టచ్చు అని. ముందుగా నాకు చెప్పలేదండి. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ నాని గారు అండ్ సతీష్ గారు, వంశీ గారు. థ్యాంక్ యూ ఈ స్పేస్ అలా క్రియేట్ చేసినందుకు. అండ్ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఓకే, మన ఫాదర్ గురించి మనమే, బట్ అందరూ వెల్ విషర్స్, హరీష్ శంకర్ గారు, అనిల్ గారు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే, రవి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ స్పేస్ కి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. అలా నరేష్ గారు, యాక్చువల్లీ చైతన్య గారు, నేను ఈవీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ ఆయన సినిమాలు విపరీతంగా రిపీట్స్ లో చూసేవాడిని. ఈ విషయం పర్సనల్ గా ఆయన కలిసి చెప్దాను అనుకున్నాను. అంటే అందరూ ఇలానే ఫ్యాన్ అంటారు, ఇందులో పెద్ద పంచే ఉంది అనుకుని ఒక ఫోటో దిగి పంపించేస్తారేమో అని భయం ఉండేదన్నమాట. సో నన్ను పంపించేస్తుంటే ఆయన సినిమా డైలాగ్ మొత్తం అప్పచెప్పేద్దాం అనుకున్నాను. అప్పుడే నా ఫ్యానిజం అర్థమయ్యి మాట్లాడడం అంటూ స్టార్ట్ చేస్తే, అప్పుడు ఆయన సినిమా తీసేటప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆయన సినిమాల్లో ఎక్స్ట్రీమ్ జోకులు పెడుతుంటారు, యూనిక్ టైటిల్స్, టైటిల్ కార్డ్స్, కోటా గారు, బ్రహ్మానందం గారు, చలపతిరావు గారు, మల్లికార్జునరావు గారితో చేయించిన క్యారెక్టర్స్, లేకపోతే ఎల్బి శ్రీరామ్ గారు, ఇసుపల్ మోహన్ రావు గారు, రమణి గారు, జనార్దన్ మహర్షి గారితో డిస్కషన్ ఎలా ఉండేవి, డైలాగ్ వర్షన్ ఎలా తయారయ్యేది, ఈ క్యూరియాసిటీ ఉండేదండి చాలా. ఇందాక హరిశంకర్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళు చెప్పారు కదా, టైటిల్స్ గురించి మాట్లాడారు. ఇలాంటి డైలాగ్సే ఆన్లైన్ లో చెప్పుకుంటూ తిరిగారు సార్, ఆర్కుట్ నుండి ఇప్పుడు ట్విట్టర్ దాకా. సో ఆయనలో ఆ యునిక్ థింగ్స్ కి అలా హుక్ అయిపోయానండి. యూనిక్ టైటిల్స్, ఇప్పుడు జంబలకడి బంబ, రోజు వాడకంలో ఉండే పదాలని టైటిల్స్ గా పెట్టడం, లైక్ ఆ ఒక్కటి అడక్కు, వీడెవడండి బాబు, ఎవడగోలు వాడిదే, ఆడంతే అదో టైపు, చెవిలో పువ్వు, ఇలాంటివి. అలాగే టైటిల్ కార్డ్స్ కూడా మనం వెరైటీ టైటిల్ కార్డ్స్ పిల్ల నచ్చి ఇందులో పెట్టింది, అప్పలో పరవలో పేర్లు చెప్పకుండా ఫోటోలు వేయడం, మావిడి మీద మీ ఆవిడ మీద, మావిడి మీద మీ ఆవిడ చాలా మంచిదికి క్యాస్ట్ అండ్ క్రూ వచ్చి వాళ్ళ పేర్లు చెప్పుకోవడం, అందులో మీరు కూడా వస్తారు, అల్లా నరేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా. అలాగే అలాగే అలీబాబా 6 దొంగల సినిమాకి బిగినింగ్ లోనే రోలింగ్ టైటిల్స్ తో స్టార్ట్ చేయడం చాలా యూనిక్ అనమాట. సినిమా డైలాగ్స్ రిఫరెన్స్ అనమాట. ఇందాక హరిశంకర్ గారు కూడా చెప్పారు ప్రొఫైల్లో వచ్చి కటింగ్ ఇస్తున్నావు ఏంటి అనేది. అలాగే తాళ్ళలో మీరు ఇప్పుడు చెప్పారు కదా, కొబ్బరికాయల్లో బాంబులు పెట్టడానికి ఇదేమైనా చిరంజీవి సినిమా అనుకున్నావా, శ్రీకాంత్ సినిమా లో బడ్జెట్ అని. వీడోడండి బాబులో రాయబారం సినిమాలో ఇలపాటి రఘురామయ్యలాగా నా ఇంట్లోకి వచ్చిన ఆమంచం మీద పడుకుంటున్నాడు ఏంటి, తెలుగులో తిడితే సెన్సార్ అవ్వదని ఒరియాలో తిట్టాను, ఫైట్ చేసుకుంటే సెట్లు వేసుకుని చేసుకోవాలి, కానీ ఇదేంటి విలన్ లోకి ఇలాంటి గెటబుల్ వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు. ఇలాంటి డైలాగ్ పిచ్చెక్కిపోయారు సార్. అసలు ఎలా పెడుతున్నారు ఇంత స్పాంటేనియస్ గా, అక్కడికక్కడ అనుకుంటే కానీ పెట్టలేరు, రాయలేరు కదా ఇవి. కరెంట్ అఫైర్స్ గురించి ఇందాక మీరు చెప్పారు, రెండో ఎస్ఆర్సీ గురించి చెప్తారు. ఉచిత కరెంట్ స్కీమ్ కి అట్రాక్ట్ అయిన ఏపీ వాటర్స్ లాగా బ్యాంకాక్ వచ్చిన ప్రతి టూరిస్ట్ మన సీతారాం హోటల్లో దిగిపోయేవాడని, తిరుపతి పొలాల్లో సేఫ్ గా ల్యాండ్ అయిపోయిన విమానం అని చెప్పి హలో బ్రదర్ లోని. యాక్చువల్లీ హలో బ్రదర్, అలీబాబా 6 దొంగలతోనే నా ఫ్యానిజం నాట్లు పడ్డాయి సార్. అవి ఏంటంటే నాకు ఇందిరా వెంటనే ఠాగూర్ వచ్చేవి చూడండి, ఆ టైప్ అనమాట, హలో బ్రదర్, అలీబాబా 6 దొంగలు. ఆ తర్వాత వీసీఆర్ లో అంతకు ముందర వచ్చిన సినిమాలన్నీ అరగదీసి పర్సనల్ ఫేవరెట్ డైరెక్టర్ గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇలా 20 ఏళ్ళు అయిపోయినా ఇంకా అదే హ్యాంగ్ ఓవర్లు ఉండిపోయాను సార్. ఆయన స్టైల్లో వచ్చిన చిన్న చిన్న గ్లిమ్సెస్, వైట్ లైగర్ సినిమాల్లోని ఎక్స్ట్రీమ్ నెగిటివ్ కామెడీ, రావిపూడి గారి సినిమాల్లో కొన్ని యూనిక్ డైలాగ్స్ పెడుతుంటారు కొన్ని క్యారెక్టర్స్ కి. అది హరిశంకర్ గారు మిరపకాయ డీజేలోని, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో చిన్న కామెడీ పెడుతుంటారు ఫిష్ వెంకట్ కి వాళ్ళకి. మారుతి గారు టైటిల్ సెలక్షన్స్ పెడతారు. ఇందాక మీరు అన్నారు కదా 400 టైటిల్స్ ఉన్నాయి, అది నాకు బాగా గుర్తు సార్. చిన్న సినిమాకి టైటిల్ తోనే అట్రాక్ట్ చేయాలి అని చెప్పి పబ్లిసిటీ వస్తుంది ఈజీగానే. నాకు ఇన్ని హ్యాపీ మూమెంట్స్ ఇచ్చిన డైరెక్టర్ కి ఇవన్నీ కన్వే చేయాలనుకునేవాడు సార్ అప్పట్లో. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఆయన ఎర్లీగా చనిపోవడం చాలా పెద్ద దెబ్బ తగిలినట్టయింది సార్. అప్పుడు మీతో అయినా డిస్కస్ చేద్దాం అనుకునేవాడిని. ఫైనల్లీ అట్లీస్ట్ ఇలా ఈ రోజు ఈ స్పేసెస్ ద్వారా కన్వే చేయగలని చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్లీ మీకు జనార్దన్ మహేష్ గారికి, మీరందరికి ఫేస్బుక్ లో కూడా నేను మెసేజ్ పెట్టాను సార్, గోపిమోహన్ గారికి కూడా పెట్టాను. కానీ నాని, వంశీ కాక మీదే హోప్ పెట్టుకున్నా. యాక్చువల్లీ నాని నా రిక్వెస్ట్, నేను ఫేస్బుక్ అంటే నేను పెద్ద ఫేస్బుక్ లో అసలు నేను అంత పెద్ద యాక్టివ్ గా ఉండను. సోషల్ నాకు వంశీ గారు చెప్పారండి. నాకు సారీ అండి, నెక్స్ట్ టైం ఏదైనా డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. నాని గారు ఇలా స్పేస్ రిక్వెస్ట్ కి లైక్ పెట్టగానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. స్పేస్ పెడితే ఈవీ గారు ఫ్యాన్స్ అందరూ అసెంబ్ల్ అవుతారు, డిస్కషన్ అది బాగుంటుంది, డిస్కస్ చేసుకోవచ్చు అనుకున్నా. అలాంటిది డైరెక్టర్స్, రైటర్స్ వీళ్ళందరూ రావడం, హరిశంకర్ గారు, మల్యాణ్ గారు, కళ్యాణ్ కృష్ణ గారు వీళ్ళు మాటలు వింటూ ఒక సూపర్ హై వచ్చింది సార్.
డైరెక్టర్స్ కూడా మాలాంటి ఫ్యాన్స్ లాగా ఆయన అలాగ చూస్తే అదొక తృప్తి సార్. మీ మధ్యన ఈ డిస్కషన్ జరగడం చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అసలు ఈ రోజుకి ఈ స్పేస్ కి వచ్చి మీ అందరు అభిమానులు షేర్ చేసుకున్న మొత్తం రైటర్స్, డైరెక్టర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఈ రోజు ఇంత బాగా ఈవీ గారిని సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి నాకు అండ్ స్పెషల్లీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా పేరు కూడా మీకు ఇక్కడ ఇలా చెప్పినందుకు ఎప్పటి నుంచో గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ నరేష్ గారితో షేర్ చేసుకోవడానికి కారణమైన నాని, వంశీ కాక అండ్ సతీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి ఫర్ ద ఐడియా అండ్ ఫర్ ద ఇనిషియేటివ్ అండి. సార్ ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నా. చైతన్య గారు నిజంగా అండి, నన్ను ఒక్కసారి మళ్ళీ నా కాలేజ్ డేస్కి, స్కూల్ డేస్కి తీసుకెళ్లారండి. నేను ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ కానీ, మీరు చెప్పిన టైటిల్స్ కానీ, మీరు చెప్పిన ఈవీ గారి గురించి మీరు ఏమైతే చెప్పారో ఇవన్నీ మేము గంటలు ఇరానీ కేఫ్లో కూర్చొని ఈవీ గారి గురించి ఇలాగే మాట్లాడుకునేవాళ్ళం. నిజంగా మీరు ఇంత పెద్ద ఫ్యాన్ అని నాకు తెలియదు. నేను ఇవాళ నుంచి మీ ఫ్యాన్ అయిపోయానండి. కీప్ ఇట్ అప్. లేదు, ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే మేము మా ప్రీవియస్ వర్షన్ మీతో సిట్టింగ్ లో కూర్చుంటే చాలా అన్నట్టు అనిపించింది సార్ మాకైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చైతన్య గారు. యాక్చువల్లీ ఫస్ట్ నేను మళ్ళీ చైతన్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి అసలు ఇలాంటి ఇనిషియేట్ చేసినందుకు. బట్ జాయిన్ అయిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ అల్లరి నరేష్ గారు, అలాగే హరీష్ గారు, అనిల్ గారు, గోపిచంద్ మల్లేన్ గారు, మారుతి గారు, కళ్యాణ్ కృష్ణ గారు, బివిఎస్ రవి గారు, గోపిమోహన్ గారు, భాస్కర్ భట్ల గారు, ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్. బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. హ్యాడ్ అ గ్రేట్ టైం. సో ఈవీవి గారిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇంకో సంవత్సరం మనస్ఫూర్తిగా గడిపి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ట్విట్టర్ స్పేస్ లో అందరం కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చైతన్య గారు, వంశీ గారు అండ్ ఎవ్రీవన్, అందరూ పార్టిసిపేట్ చేసిన డైరెక్టర్స్ కి, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.